ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి అధికారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే భూమి ఆకాశములు సృజించినవాడు ఆయనే. భూమి మీద ఉన్న సర్వ సృష్టి ఆయనదే. ఆయనకు మన మీద సర్వ అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనల్ని ఆయన ఏమైనా చేయగలడు. దేవుని అధికారము ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంటే దేవుడు అంటే ఎక్కడైనా అది పనిచేస్తూ ఉంటుంది. భూమి ఈ కొన మొదలుకొని భూమి చివరి అంచుల మట్టుకు కూడా ఆకాశం పైన భూమి కింద మరి ఎక్కడైనా సరే దేవుని యొక్క అధికారం అనేది పనిచేస్తూ ఉంటుంది. అది పని చేయదు అన్న స్థలం అనేది ఉండదు. అయితే ప్రియులారా, దేవుని యొక్క అధికారం ఎక్కడైనా పనిచేస్తూ ఉన్నది, కానీ మనిషి అధికారము ఎక్కడా పనిచేయదు. ఒక వ్యక్తి యొక్క అధికారం ఎక్కడ పనిచేస్తుందంటే మన పరిధి ఉన్నంత వరకే అది పనిచేస్తూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉంటుందంటే మనం చేసే ఉద్యోగంలో లేదా మన కుటుంబంలో అది పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు చోట్ల మాత్రమే పవర్ ఉంటుంది మనకు. అయితే దేవుని యొక్క అధికారము అంతటా పనిచేస్తూ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మనం చూసినట్లయితే ఆ యొక్క రాష్ట్ర పరిధి వరకు ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క అధికారము పనిచేస్తూ ఉంటుంది. వేరే రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఆయన యొక్క అధికారం పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనున్న రాష్ట్రంలో తానే ఒక అధికారి కాబట్టి ఆయన యొక్క అధికారం పనిచేస్తూ ఉంటుంది. తనకు పూర్తి హక్కు ఉంటుంది. తను ఏదైనా చేయొచ్చు. అయితే ఈ యొక్క మనుషుల యొక్క అధికారము 5 సంవత్సరాల మట్టుకే ఉంటుంది. వారి యొక్క అధికారాలు మారిపోతూ ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటుంది. అధికారము చేతులు మారిపోతూ ఉంటుంది, కానీ దేవుని అధికారము నిత్యము నిలుస్తూ ఉంటుంది. ప్రియులారా, యేసుప్రభుల వారికి ఏమైనా చేసే అధికారం ఉన్నది. ఎందుకంటే సర్వ భూమండలాన్ని, ఆకాశమును, భూమిని, సమస్తమును ఆయనే నిర్మించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే మనుషులను పట్టి పీడిస్తున్న దయ్యములను ఆయన అధికారముతో ఆజ్ఞాపింపగా ఆయనకు లోబడి మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి భూమి మీద అధికారం ఉన్నది కాబట్టి ప్రజలను పీడిస్తున్న ప్రతి దయ్యములను, రోగములను, వ్యాధులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభుల వారిని ప్రజలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే, ఆయనకు అన్ని లోబడతా ఉన్నాయి, రోగము వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నది, గుడ్డివాడు చూపునందుతున్నాడు, దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయని ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుని రక్షించుట కొరకు మరి లోకానికి వచ్చాడు. ప్రజల్ని పాపము నుంచి విమోచించడానికి లోకానికి వచ్చాడు. ప్రజలకు అర్థం కావటం లేదు. అయితే మనలాంటి మనిషి అయితే ఇవన్నీ చేయగలుగుతాడా? ఇవన్నీ చేయలేడు. ఆయన దేవుడుగా ఉండి మానవుని రూపము ధరించి లోకానికి వచ్చి మరి తనకున్న అధికారాన్ని బట్టి ఆయన ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి దేవుని యొక్క అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. అయితే ఈ మానవుడు తనకున్న అధికారాన్ని మరి చేజేతుల జారవిర్చుకున్నాడు, సాతానుకి అప్పగించాడు. ఏ విధంగానంటే మానవుడు చేసే పాపాన్ని బట్టి మనం అధికారాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి మన అధికారాన్ని మనం కోల్పోయాము.
మన అధికారాలను సాతాను లాగేసుకున్నది. కాబట్టి సాతాను ప్రతి ఒక్క వ్యక్తిని రోగాల చేత, మన రొంపుల చేత, వ్యాధుల చేత మరి మనల్ని పడేస్తూ ఉన్నది. అయితే ఈ రోగములను జయించుటకు, ఈ దయ్యములను వెళ్ళగొట్టుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన ఆదరణకర్తను ఇచ్చాడు, అంటే పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దేవుని యొక్క అధికారము మానవుడు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో పరిశుద్ధాత్మ ద్వారా ఈ అధికారం వారికి వస్తూ ఉంటుంది. లూకాసు వార్త 10:10 అధ్యాయం 19 చూస్తే, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. మానవుడు కోల్పోయిన అధికారాన్ని యేసు ప్రభుల వారు శిలువ మరణము ద్వారా మరి సాతానును ఓడించి తిరిగి మానవుడు కోల్పోయిన దేవుని యొక్క అధికారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మానవునికి దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు మరి రోగాలు రోగాలు మాయమవుతూ ఉన్నాయి, వ్యాధులు స్వస్థపరచబడతా ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడతా ఉన్నాయి. కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి దేవుని యొక్క అధికారాన్ని మనము మరి పొంది ఉన్నాము. కాబట్టి ప్రియులారా, దేవుడే అధికారి. దేవునికి భూమి మీద సర్వ అధికారం ఉన్నది. ఆయననే మనల్ని ఏలువాడు, ఆయననే అధికారి. అయితే ఈ అధికారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి భూమి మీద అధికారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇచ్చాడు. కాబట్టి రోగులను స్వస్థపరచుచు దేవుని సువార్తను మనం ప్రకటించుటకు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.